కృష్ణవేణి నువ్వు అలిగావు కదా, లక్ష్మిని చంపాల్సిన అవసరం ఎవరికి సింహాద్రి? అర్ధరాత్రి అంత దారుణంగా కత్తితో పడవలసిన అవసరం ఎవరికి సింహాద్రి? అమ్మా కృష్ణవేణమ్మా, చెప్తానమ్మా, నిజం చెప్తానమ్మా. అమ్మా లక్ష్మి నా చెల్లెలన్నావు తల్లి. అందుకే నిజం చెప్పి నిన్ను భయపెట్టడం ఇష్టం లేక ఇంతసేపు నిజం చెప్పొద్దనుకున్నాను తల్లి. కానీ నా బిడ్డలాంటి దాని భవిష్యత్తులో నీకు ఎలాంటి ప్రమాదం వస్తుందోనని చెప్తున్నాను తల్లి. నా బిడ్డ 24 గంటలు గడిచాక కోమా నుంచి బయటికి వచ్చిందమ్మా. తన చివరి కోరిక అవుట్రోడ్ లో పూడ్చిపెట్టమని అడిగింది. వంశీ గారు నిన్ను చంపబోయారమ్మా అని అడిగితే కాదందమ్మా. మరి నిన్ను చంపబోయింది ఎవరని అడిగితే కూడా జాగ్రత్తగా ఉండండి అమ్మా. అమ్మా మేడంకు తెలియకుండా లక్ష్మిని అవుట్ హౌస్ లో పూడ్చిపెట్టాను తల్లి. జరిగిన విషయాలన్నీ మేడంకు చెప్పొద్దమ్మా. వెళ్ళొస్తానమ్మా. కళ్యాణ్తోనే నా పెళ్లి అవుతుంది. నువ్వెన్ని చేసినా అతన్ని పెళ్లి చేసుకొని తీరుతాను. ఇంకెప్పుడు నీకు హక్కుందని కూడా గుర్తు చేసుకోవద్దు. కృష్ణవేణి, నీ విషయంలో పౌరుషంగా మాట్లాడి నేనెంత పెద్ద తప్పు చేశానో ఫోన్ చేసి సారీ చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. నీదెంత మంచి మనసు కృష్ణవేణి. హలో, ఐఎమ్ వెరీ సారీ మనోజ్ గారు. వంశీ ట్రీట్మెంట్ కోసం స్పెషల్గా ఇండియా వచ్చిన మిమ్మల్ని వెయిట్ చేస్తున్నాం.
మీలాంటి గ్రేట్ సైకియాట్రిస్ట్ టైం ఎంత వాల్యుబులో నాకు తెలుసు. ఇట్స్ ఓకే. నా పర్సనల్ పని మీద కొంత బిజీగా ఉన్నాను. ఈ గ్యాప్లో వర్క్ చూసుకుంటున్నాను రత్నప్రభ గారు. పర్సనల్ అంటున్నారు. ఇక్కడ మీకు ఏదైనా హెల్ప్ చేయడానికి తెలిసిన వాళ్ళు ఉన్నారో లేదో, మా హెల్ప్ కావాలంటే అడగండి, చేసి పెడతాం. అవసరమైనప్పుడు తప్పకుండా మిమ్మల్ని అడుగుతాను. థ్యాంక్ యూ. మనోజ్ గారు, వంశీని కాపాడి మీరు మాకు ఆత్మీయులు అయ్యారు. మా ఇంట్లో జరిగే శుభకార్యానికి ముందు మిమ్మల్ని పిలుస్తున్నాం. శుభకార్యమా? అవును, మా వంశీ పెళ్ళయ్యాక మ్యారేజ్ రిసెప్షన్ చేయలేకపోయాం మనోజ్ గారు. ఎల్లుండి మా వంశీ రిసెప్షన్ గ్రాండ్ గా చేస్తున్నాం. మీరు మాకు స్పెషల్ గెస్ట్. ఓ నైస్. మీ కొడుకు కోడలికి అడ్వాన్స్డ్గా నా గ్రీటింగ్స్ చెప్పండి. థ్యాంక్ యూ. తప్పకుండా వస్తాను రత్నప్రభ గారు. మ్యారేజ్ రిసెప్షన్ అయ్యాక మీరు వంశీకి ట్రీట్మెంట్ మొదలు పెట్టొచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. అలాగే. థ్యాంక్ యూ మనోజ్ గారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. కృష్ణవేణి, మేడం. ఏమైంది కృష్ణవేణి? నర్వస్ గా ఉన్నట్టున్నావు. ఏం లేదు మేడం, ఏం లేదు. ఇప్పుడే మన సైకియాట్రిస్ట్ మనోజ్ గారిని ఇన్వైట్ చేశాను. మేడం, వంశీ గారిని సేవ్ చేసింది మనోజ్ గారు. ఆయన మన స్పెషల్ గెస్ట్. యా, అందుకే ఫస్ట్ ఆయన్నే ఇన్వైట్ చేశాను. 2 సార్లు ఇంటికొచ్చారు, కానీ తనతో నేను మాట్లాడలేకపోయాను మేడం. అదేంటి, హాస్పిటల్లో నీతో మాట్లాడానని చెప్పారు? హాస్పిటల్లోనా? లేదు మేడం, ఆయన్ని పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకున్నాను. బట్ ఫోన్లో కాకుండా డైరెక్ట్గా మాట్లాడదామని ఆగాను. హాస్పిటల్లో మాట్లాడలేదా? సరే, ఎలాగూ ఫంక్షన్కి వస్తారు కదా, నీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయి. అలాగే, మా ఫ్రెండ్స్ని తప్పకుండా పిలుస్తాను మేడం. కృష్ణవేణి, ఆర్ యూ ఓకే? ఓకే మేడం. వంశీకి క్యూర్ అయితే ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి వస్తానని అత్తయ్య మొక్కున్నారట. నీతో చెప్పారా? అవును మేడం, బామ్మగారు చెప్పారు. మరైతే ఈ ఫంక్షన్ జరిగేలోపు అత్తయ్యతో పాటు వంశీ నువ్వు వెళ్ళిరండి. ఆ విషయం మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను. ఇంతలో మీరే చెప్పారు. నేను ఆ ఏర్పాట్లు చూస్తాను, సరేనా? అలాగే మేడం. వీరభద్రం, రారా. నమస్కారం సార్. నమస్తే వీరభద్రం, కూర్చో. థ్యాంక్ యూ సార్. మీరు లీవ్లో ఉన్నారు. ఇవేమో అర్జెంట్ ఫైల్స్. మీ ఇంటికి వెళ్ళమని అన్నయ్య పంపించాడు సార్. ఎల్లుండి మా అబ్బాయి దగ్గరికి యుఎస్ వెళ్తున్నాను వీరభద్రం. నెల రోజుల వరకు రాను. ఓ, అబ్బాయి దగ్గరికి వెళ్తున్నారా? మీ అబ్బాయి చాలా గ్రేట్ సార్. ఎలాగోలా యూఎస్లో సెటిల్ అయ్యాడు. కష్టపడి చదివించిన వాళ్ళం మేం గ్రేట్ కదా. అయ్యో, 10 మంది అనుకునేలా పిల్లలు ఎదిగారు అంటే అది తల్లిదండ్రులు గ్రేటే సార్. మీకు తెలియదే ఉంది. సరే సార్, సంతకాలు. అదేంటి సార్ అలా చూస్తున్నారు? ఇందాకేమన్నావు? నేనేమన్నాను సార్? అదే, ఇందాక తల్లిదండ్రుల గొప్పతనం గురించి అన్నావు. ఓ అదా, తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తేనే కదా సార్ పిల్లలు పైకొచ్చి సెటిల్ అయ్యేది. లేదు వీరభద్రం, ఒక్కోసారి పిల్లల త్యాగాలు కూడా తల్లిదండ్రుల జీవితాన్ని నిలబెడతాయి. ఊరుకోండి సార్, ఈ కాలంలో కూడా అంత గొప్ప పిల్లలు ఉన్నారంటారా? ఎందుకు లేరు? ఉంటే ఇన్ని ఓల్డేజ్ హోమ్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి సార్? ఓల్డేజ్ హోమ్స్ ఉన్నంత మాత్రాన పిల్లలంతా చెడ్డవాళ్ళనా నీ ఉద్దేశం? సార్, నేనేదో అంటే మీరెందుకు సార్ అంత సీరియస్ అవుతున్నారు?
అవునయ్యా, పిల్లల త్యాగాల మీద నిలబడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అంతెందుకు, మీ అన్నదమ్ములిద్దరూ ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఎవరు? పరువు ప్రతిష్టలు మంటగలిసి వీధిన పడబోతున్న మిమ్మల్ని కాపాడిందెవరు? హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో మీ అన్నయ్య, బ్యాంక్ అథారిటీ వాళ్ళ కస్టడీలో నువ్వు ఉన్నప్పుడు ఆదుకుంది ఎవరు? మా అన్నయ్య మంచితనమే మమ్మల్ని కాపాడింది సార్. కాపాడింది మీ అన్నయ్య మంచితనం కాదయ్యా, మీ మేనకోడలు కృష్ణవేణి గొప్పతనం. ఏంటయ్యా ఏమీ తెలియనట్టు మొహం అలా పెడతామే? ఆ నాగరాజు కొట్టేసిన 30 లక్షలు జమీందారు రత్నప్రభు గారు రికవరీ చేశారు. బహుశా అందుకేనేమో మీ మేనకోడలు వాళ్ళ పెద్దబ్బాయి వంశీని పెళ్లి చేసుకుంది. సారీ వీరభద్రం, మీ ఫ్యామిలీ విషయంలో తలదూర్చి మాట్లాడాను. పర్లేదు సార్, మాకు కూడా తర్వాత కృష్ణవేణి ఈ విషయాలని చెప్పింది సార్. అన్నయ్య నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాం సార్. ఆ తర్వాత పెళ్లి కూడా మేమే దగ్గరుండి చేశాం సార్. ఇవాళ రేపు ఆడపిల్లలే చాలా నయమనిపిస్తోంది. అమ్మో ఆడపిల్ల పుట్టింది, ఇంటికి బరువు అనుకుంటాం, వాళ్లే ఇంటికి పరువు వీరభద్రం. నిజమే సార్. ఫైల్ ఇవ్వు, సంతకం పెడతాను. ఆ 30 లక్షలు రత్నప్రభ గారు రికవరీ చేస్తే దానికోసం కృష్ణవేణి వంశీని పెళ్లి చేసుకుందా? భగవంతుడా, మా అన్నయ్యకు నాకు తెలియకుండా ఇది ఎలా జరిగింది? కాపాడింది మీ అన్నయ్య మంచితనం కాదయ్యా, మీ మేనకోడలు కృష్ణవేణి గొప్పతనం. ఆ నాగరాజు కొట్టేసిన 30 లక్షలు జమీందారు రత్నప్రభు గారు రికవరీ చేశారు. మీ మేనకోడలు వాళ్ళ పెద్దబ్బాయి వంశీని పెళ్లి చేసుకుంది. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. మా కృష్ణవేణి, మా కోసం నీ జీవితాన్ని బలిదానం చేసావా? అయ్యో అయ్యో. ఏం జరిగిందో ఏమో పూర్తిగా నాకు తెలియదు. ఏమైనా సరే ఈ విషయాన్ని వెంటనే అన్నయ్యకి చెప్పేయాలి. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. వదినా, వదినా, అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏందీనా చెవులు కోసిన మేకలా అరుస్తాండాడు? ఆఫీస్ కని వెళ్ళి ఇంటికి వచ్చేసినాడా ఏంది? చంద్రకళ, అన్నయ్యడే. ఏందయ్యా అట్టా ఉండవు? ఏమైనది? అబ్బా వీరి తర్వాత చెప్తానే, ముందు చెప్పు. అన్నయ్యడి. ఏం జరిగినదో చెప్పవయ్యా. అబ్బా ముందు నువ్వు చెప్పవే కడప. విషయం ఏందో చెప్పవయ్యా. కొట్టాలంటే మూతి పొడి రాలుతాయి, చెప్పవే. అక్క బావగారు ఇప్పుడే బయటకెళ్ళుండ్లా? ఎందుకే? అదేనయ్యా, అలివేణికి ఏదో పెళ్లి దోషం ఉండ్లా. ఆ దోషం పోయి పెళ్లి కావాలంటే ఏడుపాయల్లో వనదుర్గామాతకు ముడుపు కట్టాలని అక్క అనుకుందట. ఆ ఏర్పాట్లు ఇప్పుడు చేయటానికి బయటికి పోయినారు. అలివేణి ఏమో బట్టల కోసం టైలరింగ్ షాప్ కి పోయినది. అయ్యో, ఏమయ్యా ఇంట్లో అందరినీ అడిగినారు, మీ పెండ్లాన్ని అదేదో నాకు చెప్పరా?
వస్తే కడప చంద్రకళ ఘోరం జరిగిపోయిందే. ముందు మీరు కాస్త చల్లబడండి. అది కదే నేను అబ్బా, ఇదిగో ముందు మీరు మంచినీళ్ళు తాగండి అయ్యా. ఇప్పుడు చెప్పండి. వస్తే కడప, కృష్ణవేణి ఆ రోజు గుళ్ళో మనం ఎంత వద్దన్నా ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా? ఎందుకయ్యా? ఈ ఇంటిని కాపాడటం కోసమే. నాకు అర్థం కాలేదయ్యా. నాకు అర్థం కాలేదే కడప. ఆ నాగరాజు కొట్టేసిన 30 లక్షల రూపాయలు 24 గంటల్లో రత్నప్రభ గారు రికవరీ చేశారట. రత్నప్రభ 30 లక్షలు రికవరీ చేసినందుకు కృష్ణవేణి ఆ పిచ్చి వంశీని పెళ్లి చేసుకుందట చంద్రకళ. కడప కడప చంద్రకళ చంద్రకళ ఒసే ఏంటే ఏమైందే నీకు? ఓరి నాయను, కొంపలు ఆరిపోతాయి కదయ్యా. ముందు నువ్వురా. కడప ఎక్కడికే? తలుపేస్తావేంటే? మాట్లాడకండి అయ్యా, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. మాట్లాడకండి అయ్యా, మాట్లాడకండి. ముందు మీరు కూర్చోండి అయ్యా. అసలేంటి ఇప్పుడు చెప్పండి అయ్యా, అసలేంది 30 లక్షలు గొడవ? మీరు చెప్పేదంతా నిజమేనా? బ్యాంక్ ఎండి రాధాకృష్ణ గారు ఈ విషయం చెప్పారే? అవునయ్యా, ఆ రాధాకృష్ణ గారే 30 లక్షలు 24 గంటల్లో కట్టమని కండిషన్ పెట్టినారు. కృష్ణవేణి 30 లక్షలు తీసుకురావడం ఏంటి? అసలు అన్నయ్య ఏం చేస్తున్నాడే? బావగారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు కదయ్యా. అవును, ఆ తర్వాత నాకు తెలిసింది. అసలు నేను అన్నయ్య లేనప్పుడు మీ లేడీస్ అంతా కలిసి ఏం చేశారో చెప్పి చావే. మిమ్మల్ని బ్యాంక్ ఆఫీసర్స్ తీసుకుపోయినాక ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి చెప్తే పొద్దునే నీకు కావాల్సిన డబ్బు తీసుకొస్తాను, ఇంటికి వెళ్ళమ్మా అన్నారు. కడప ఒక్క నిమిషమే. అంటే మరుసటి రోజు కృష్ణవేణి డబ్బు కోసం బయటకెళ్ళిందా? వెళ్ళిందయ్యా. అంటే ఆ రోజు ఉదయం కృష్ణవేణి వెళ్ళి 30 లక్షల విషయం మాట్లాడుకొని ఇంటికొచ్చినప్పుడు ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత నాగరాజును కూడా అరెస్ట్ చేశారు.
అంటే దీని వెనకంతా రత్నప్రభ గారు నడిపించారు. మనమేమో అన్నయ్య మంచితనం అనుకున్నాం. అయ్యో భగవంతుడా, చంద్రకళ. నిజమేనయ్యా, ఆ 30 లక్షలు ఇచ్చి మనల్ని బయటపడేసినందుకే కృష్ణవేణి పిచ్చోడిని పెండ్లి చేసుకుంటది. అందుకే దేవుడు లాంటి అన్నయ్య వద్దన్నా ఆయన్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. చూసావా చంద్రకళ, కృష్ణవేణి ఇంటి కోసం ఎంత త్యాగం చేసిందో. అన్నయ్య వచ్చేసాడు. నేను నిజం చెప్పేస్తా చంద్రకళ, నిజం చెప్పేస్తా. ఏమండి? మీతో ఒక నిజం చెప్పాలన్నయ్య. ఏంటో చెప్పరా?